ప్రియ దేవుని పిల్లలారా, పరలోకం నుండి భూమి మీదకి వచ్చింది యేసుక్రీస్తు వారు ఏమైనా చేయటానికి, కథ మొత్తం మార్చడానికి, నిద్రపుచ్చి జోలపాటానికి వచ్చాడనుకుంటున్నారా? ఈ లోకంలో ఉన్న సిరి సంపదలు చూపించడానికి వచ్చాడా యేసుక్రీస్తు వారు? కథ మొత్తం మార్చటం, ఏమైనా చేయటం అంటే ఈ లోకంలో ఉన్న సిరి సంపదలు, ఆస్తువులు దేనిలో చూపించడానికి యేసుక్రీస్తు వారు వచ్చారనుకుంటున్నావా? దేవుని పిల్లలారా, ఒకటి గమనించండి. నువ్వు ఎలా ఉంటే, ఎలా జీవిస్తే పరలోకం చేరటావో అది చెప్పడానికే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ లోకంలో ఉన్న సిరి సంపదలే ఆశీర్వాదం అనుకుంటే యేసుక్రీస్తు భూమి మీదకి రావాల్సిన అవసరం కూడా లేదు. దేవుని పిల్లలారా, ఒక్కసారి యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడో ఒక్క మాట వినండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం ఒకసారి చదివి వినిపిస్తాను పిల్లలారా. మనం ఎలా బ్రతకాలో, ఎలా జీవిస్తే పరలోకం చేరతామో మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. ఆయన ఆ జన సమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగూ బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తం జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలల్లా పలికినప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఇలాగ వారు మీకు పూర్వం ఉండిన ప్రవక్తలను హింసించిరి. బాగా వినండి పిల్లలారా. ఈరోజు దొంగతనం చేసేవాడు, వ్యభిచారం చేసేవాళ్ళు, అక్రమ సంబంధం చేసేవాళ్ళు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పాపాల్లో ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా దేవుడు ఏమైనా చేసేస్తాడు, కథ మొత్తం మార్చేస్తాడు అనుకుంటున్నారు. అలా అనుకుంటే మీరు నరకంలో కాలేసినట్టే. బాగా ఆలోచించండి. ఎలా ఉంటే దేవుడు పరలోకానికి హక్కుదారులో ఇక్కడ రాసి మనకు ఇచ్చాడు. పిల్లలారా, బాగా గమనించండి. ఏ పాపం చేసినా కానీ దేవుడు క్షమిస్తాడులే అనుకుంటే పొరపాటు. యేసుక్రీస్తు వాళ్ళ జీవించాలనే ఆయన మానవ శరీరంగా వచ్చి మానవ శరీరంతో ఉండి ఏ పాపం శరీరంలో లేకుండా బ్రతికి ఇలా బ్రతికితేనే పరలోకం అని మనకు నేర్పించినప్పుడు మీరు ఎలా జీవించాలి ఆలోచించండి పిల్లలారా. ఈ లోకంలో కథలు కాదు మనకు కావాల్సింది, నిజం. యేసుక్రీస్తు వారు నేనే మార్గమును సత్యమును జీవనం అన్నాడు. అలా జీవిస్తేనే మనకు పరలోకం.